నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గత కొన్ని నెలలుగా ప్రెగ్నెన్సీ జర్నీలో చోటు చేసుకునే పలు మార్పులను గురించి మీకు తెలియజేస్తూ వచ్చాం. 9 నెలలు ముగిశాక జరిగే లేబర్, డెలివరీ గురించి కూడా అవగాహన కలగజేసే ప్రయత్నంలో పలు వివరాలను అందించాం. వీటితో పాటుగా డెలివరీ తర్వాత బాలింతరాలి సంరక్షణలో అనేక విషయాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఇవాల్టి ఎపిసోడ్లో డెలివరీ తర్వాత చోటు చేసుకునే ఎమోషనల్ చేంజెస్ గురించి, డెలివరీ తర్వాత ఎదురయ్యే పలు ఇతర సమస్యల గురించి వివరంగా తెలియజేయబోతున్నాం. గర్భం దాల్చి బిడ్డకి జన్మనివ్వడం మరో జన్మతో సమానం. అయితే డెలివరీ అయ్యాక పలు సమస్యలు ఆమెపై అమాంతంగా వచ్చి పడతాయి. అందులో కొన్ని శరీరాన్ని వేధించే సమస్యలు కాగా, మరికొన్ని మానసిక సమస్యలు, ఎమోషనల్ చేంజెస్ అలాంటివే. తొమ్మిది నెలల గర్భధారణ సమయంలో గర్భస్థ శిశువు ఎదిగే క్రమంలో పలు శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి సరే, కాని వీటితో పాటుగా మానసిక మార్పులు కూడా గర్భిణీలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే అన్నారు గర్భధారణ మరో జన్మెత్తడంతో సమానమని. ఇదంతా శిశువు పుట్టిన తరువాత సర్దుకుంటాయంటే పొరపాటే. పోస్టుపార్టం పీరియడ్లో ఇవి ఇంకా బాలింతరాలిని వెంటాడుతూనే ఉంటాయి. డెలివరీ తరువాత ఒకవైపు శరీరం కోలుకునే దిశగా ఉండగా, మరోవైపు మానసిక ఆటుపోట్లు కొంతకాలం తప్పవు. కాన్పైన తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మొదటి వారంలో, మొదటి 7 రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి నార్మల్గా ఉంటాయి. తల్లికి ఏంటంటే తన బాడీ ఇమేజ్ మారిపోతుంది. డెలివర్ అవ్వగానే ఆ అబ్డమెన్ ఏదైతే ఎక్స్పాండ్ అయిందో అది చప్పబడిపోయి అబ్డమెన్ మీద ఉన్న స్కిన్ అంతా కూడా ముడతలు పడిపోయి నల్లగా పిగ్మెంటేషన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అయినందువల్ల తెలియదు. తర్వాత కాళ్ళు వాపులు, తర్వాత ముఖంలో మార్పులు, నిద్ర లేకపోవటం వల్ల జుట్టు రేగిపోవటం, ఇదంతా సడన్గా ప్రీ ప్రెగ్నెన్సీలో తను ఉన్న దానికి డెలివరీ అయిన వెంటనే. కొంతమంది స్త్రీలే చాలా అందంగా ఉంటారు పోస్ట్ డెలివరీ. మోస్ట్ విమెన్ దే లుక్ టైర్డ్ ఆ డెలివరీ తర్వాత ఇవన్నీ. సో వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటాం ఒకటి. రెండోది హార్మోన్స్ అన్నీ తగ్గిపోవటం వల్ల బేసిక్గా ఒక రకమైన డిప్రెషన్కి లోన్ అవుతారు. సో ఈ బిడ్డను చూడంగానే బిడ్డ ఎప్పుడు ఏడవటము, డిమాండింగ్గా ఉండటం, రాత్రి నిద్ర లేకపోవటము, ఫీడింగ్ సరిగా కుదరకపోవటం, సూచర్స్ పెయిన్ ఉండటము, తర్వాత వచ్చేపోయే వాళ్ళతోటి ఈ హడావుడి. దీంతో హస్బెండ్ కూడా బేబీని ఎక్కువ దగ్గర మాట్లాడుతూ ఉంటే నా అటెన్షన్ డైవర్ట్ అయినట్టు ఫీలింగ్, తన మీద నుంచి బేబీ మీదకి డైవర్ట్. తన బిడ్డ అయినా కూడా ఆ రకమైన ఒక రకమైన కాంప్లెక్స్ డెవలప్ అవటం, నన్ను మర్చిపోతున్నావు నువ్వు, ఇంకా నీ బిడ్డని చూసుకుంటున్నావు అన్న ఫీలింగు. సో ఇలాగ చాలా మిక్సెడ్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి స్త్రీ ఒకలాగా ఉండదు. కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు, ఓ పక్క బేబీని చూసుకొని ఆనందంగానే ఉంటారు. సడన్గా నెక్స్ట్ మినిట్లో మళ్ళీ అయ్యో నా లైఫ్లో ఈ బేబీని కంటిన్యూస్గా నేను చూసుకోవాలి, ఇది ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ కూడా అవ్వచ్చు. సో వాళ్ళ పర్సనాలిటీని బట్టి రియాక్షన్స్ ఉంటాయి. మొదటిసారి గర్భం దాల్చి తల్లైన స్త్రీల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి. వీరికి ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ మొదటిసారి ఎక్స్పీరియన్స్ కావడం వల్ల ఇంటిల్లపాది ఎన్నో చెప్పినా కూడా మరెన్నో సందేహాలు వీరిని చుట్టుముడుతూ ఉంటాయి. డెలివరీ అయ్యేదాకా ఒక రకమైన ఆలోచనలు, అయ్యాక మరిన్ని రకాల ఆలోచనలు ఫస్ట్ టైం మదర్స్ కి రావడం సహజం. ముఖ్యంగా బేబీ హ్యాండ్లింగ్ గురించి. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం కూడా మొదటిసారి కాబట్టి ఆ విషయంలో కొన్ని సందేహాలుండొచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా చివరికి తమకు తాముగా బ్రెస్ట్ ఫీడ్ బేబీకి అలవాటు చేయగలగాలి కాబట్టి పోస్ట్ డెలివరీ కొన్ని రోజులు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే తల్లి ప్రయత్నిస్తున్నా కూడా బేబీ సరిగ్గా పట్టుకోలేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ తప్పదు. ఈ రోజుల్లో సాధారణంగా అమ్మాయిలు డెలివరీ అయ్యేటప్పటికి వాళ్ళు చదువులు అయిపోయి ఉద్యోగాలు చేస్తూ ఇండిపెండెంట్ లైఫ్ బతుకుతూ ఆ తర్వాత అంతా సెట్ అయింది అన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రెగ్నెన్సీ అంతా కూడా హ్యాపీగానే ప్రిపేర్డ్గా అయిపోతుంది. డెలివరీ అయిన తర్వాతే సమస్య మొదలవుతుంది. సడన్గా వాళ్ళ ఫ్రీడమ్ కర్టేల్ అయినట్టు, ఇంత ఫ్రీడమ్తో తిరిగే వాళ్ళని ఇప్పుడు ఈ బేబీని ఏం చేయాలి, అలా అని బేబీని ఒకరికి అప్పచెప్పి వాళ్ళు ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్లే చూసుకోవాలి, వాళ్లే కంప్లీట్గా బేబీని చూసుకోవాలంటే అయ్యే పని కాదు. రాత్రి పగలు చూసుకుంటూ మళ్ళీ ప్రొఫెషన్ కూడా చెయ్యాలంటే కుదరదు. కాబట్టి మెంటల్గా ఒక సపోర్ట్ సిస్టమ్ని మనం తయారు చేసుకోవాలి అన్నది ప్రెగ్నెన్సీలోనే ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యం. పోస్టుపార్టం మొదటి వారం రోజులు ఎంతో కీలకమైనవి.
ప్రెగ్నెన్సీలో నింపాదిగా నడిచిన రొటీన్ బేబీ పుట్టిన తరువాత ఒక్కసారిగా ఊపందుకుంటుంది. తల్లి బిడ్డ ఇద్దరి సంరక్షణలో ఇంటిల్లపాది హడావిడిగా ఉంటారు. బేబీకి కావలసిన సదుపాయాలు ఒకవైపు హుషారుగా జరుగుతూ ఉంటే బాలింతరాలి కేర్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. డెలివరీ అయిన మొదటి వారం 10 రోజుల్లో ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. బాలింత డెలివరీ నుంచి కోలుకోవడం, బిడ్డకి పాలిచ్చేలాంటి విషయాల్లో తన ప్రయత్నం తాను చేస్తుంటే, మరోవైపు తల్లి బిడ్డ సంరక్షణలో కుటుంబ సభ్యులు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. బిడ్డను కన్న తల్లి ఆమె బాధ్యతలే కాకుండా అప్పుడే తండ్రి అయిన వ్యక్తికి కూడా ఆ బిడ్డ పట్ల చాలా బాధ్యత ఉంది. ఈ రోజులో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఫాదర్ కూడా ఇప్పుడు సెంటర్ స్టేజ్కి వచ్చాడు. ఇన్ని రోజులు తల్లికి మాత్రమే ఆ రోల్ ఉండేది. ఇప్పుడు తండ్రి కూడా ప్రెగ్నెన్సీ అంతా కూడా ప్రతి యాంటీనేటల్ చెకప్కి భార్యతోటి రావటము, తర్వాత డెలివరీ సమయంలో లేబర్ రూమ్లో కానీ సిజేరియన్ సెక్షన్ అప్పుడు థియేటర్లో కానీ ఉండటము, డెలివరీ అయిన తర్వాత మొదటి 24-48 గంటలు పెద్దవాళ్ళ ఉన్నా కూడా హస్బెండ్ ఉండటం, లేదా పెద్దవాళ్ళని పంపించేసి హస్బెండ్ మాత్రమే ఉండటం, ఇవన్నీ చాలా మంచి బాండింగ్ని కలిగిస్తాయి. ఎందుకంటే బేబీని హ్యాండ్లింగ్ పుట్టినప్పటి నుంచి బేబీకి తెలుస్తుంది హూ ఈజ్ హ్యాండ్లింగ్ హిమ్ ఆర్ హర్. వాళ్ళని ఎత్తుకున్న వాళ్ళ టచ్, వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ వాళ్ళు అలవాటు పడతారు. సో మొదటి నుంచి అలవాటు పడ్డప్పుడు ఆ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కంగారు పడరు, పిల్లలు కూడా రిలాక్స్ అవుతారు. సో చాలా సపోర్ట్ అవసరము. మదర్ పోస్ట్ పార్టం బ్లూస్ ఏంటి, అమ్మాయికి ఉన్న సమస్యలు ఏంటి, మళ్ళీ డాక్టర్ దగ్గర చెకప్కి తీసుకెళ్ళాలి, బేబీకి ఇమ్యునైజేషన్లు ఇప్పించాలి, వీటన్నిటిలో కూడా హస్బెండ్ డైపర్లు మార్చటం అనే కాదు, ఫీడింగ్ అప్పుడు సపోర్ట్గా పట్టుకోవాలి బేబీని. వంగి ఫస్ట్ ఫ్యూ డేస్ సమ్మన్ హ్యాస్ టు సపోర్ట్ ద బేబీ తల్లికి. అవన్నీ కూడా హస్బెండ్ దగ్గరుండి చేయటం వల్ల వాళ్ళిద్దరికి, తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా బేబీతో బాండింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. తల్లి కావడం అనే మాటలో ఉండే తీయదనం అంతా కూడా అది అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు. మాటల్లో చెప్పలేని సరికొత్త ఆనందం బిడ్డ పుట్టడంతో తల్లికి కలుగుతుంది. ఇది కేవలం ఆమె మాత్రమే అర్థం చేసుకుని అనుభవించగలిగేది. తమ రక్తమాంసాలను పంచుకుని పుట్టిన పసికందుని మొదటిసారి గుండెలకి హత్తుకుంటే కలిగే ఆనందం ప్రతి తల్లి అనుభవించేదే. ఆనందంతో పాటు మరింత బాధ్యత కూడా ఆ క్షణం మోసుకొస్తుంది. ఈ ఆలోచనలన్నీ కొందరిలో ఆనందం తీసుకొస్తే మరికొందరిలో ఆతృత, ఆందోళనకి దారితీయవచ్చు. కాన్పు జరిగిన తర్వాత మొట్టమొదటి వారం చాలా ముఖ్యమైనది. మొదటి 24 గంటలు ఎంత ముఖ్యమో ఆ తర్వాత మొదటి వారం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పుట్టిన బిడ్డ తల్లి బాండింగ్ అంటాం, అంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు అనుబంధాన్ని పెంచుకోవటము, తర్వాత తల్లి బిడ్డకి పాలిచ్చే ప్రక్రియ అంటే లాక్టేషన్ అన్నది మొదలవుతుంది ఈ సమయంలో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 1 వీక్ చాలా సపోర్ట్ కావాలి. ఇంట్లో ఉన్న పెద్ద లేడీస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు తల్లితో ఉన్నప్పుడు. ఈ ఫీడింగ్ సరిపోతుందమ్మా అని రీఅష్యూర్ చేయగలగాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటే దీనికి ఏం కాదమ్మా 2 రోజుల్లో సర్దుకుపోతాయి అని చెప్పగలగాలి. పెద్ద సమస్య ఫీవర్ గానే ఏమన్నా వస్తే ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకంటే 2 రోజులకి డిశ్చార్జ్ చేస్తాం, 4వ రోజుకి ఫీవర్ వచ్చింది లేదా చలిగా అనిపించింది తల్లికి, అటువంటప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డాక్టర్ పరీక్ష చేసి దేనివల్ల అది వచ్చిందని నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సపోర్ట్ సిస్టమ్ అన్నది చాలా ముఖ్యం. లేనిపోని భయాందోళనలను కలిగించకూడదు తల్లికి. అయ్యో నీకేంటి పాలే రావట్లేదా, మా అప్పుడు ఇంత బాగా వచ్చే పాలు, లేదా పాలు కారిపోతుండేవి, రొమ్ములు ఇంకా గట్టిపడాలి, మెత్తగా ఉన్నాయి, ఇలాగా అసలే భయపడుతున్న పిల్లకి ఇవన్నీ చెప్పినట్లయితే ఇంకొంచెం యాంగ్జైటీ వస్తుంది అనమాట. ఏదో నాకు తప్పుగా ఉంది, నేను సరిగా ఫీడ్ చేయలేకపోతున్నాను, నాకు పాలు సరిపోవట్లేదేమో. ఒక్కసారి ఆ భయం వచ్చిందనుకోండి, అది కూడా లాక్టేషన్ని తగ్గించే అవకాశం ఉంది. పోస్ట్ పార్టం అంటే డెలివరీ తర్వాత 6 వారాల సమయం. స్త్రీలకి నార్మల్ హెల్త్ చేకూరేందుకు ఇది కనీస కాలం. కానీ ఒక్కోసారి డెలివరీ తర్వాత సహజంగా కుదుటపడాల్సిన లక్షణాలు తగ్గకపోగా మరింత ఇబ్బంది పడతాయి. మరి ఎటువంటి కండిషన్స్ ని అశ్రద్ధ చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డెలివరీ అయిన తర్వాత కొద్ది రోజులు శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు ఎదురవడం సాధారణమే. కానీ ఎప్పుడైతే డెలివరీ తాలూకు ఇబ్బందులు నెమ్మదించకపోగా మరింత ఇబ్బంది పెడుతున్నాయో వాటిని పోస్ట్ పార్టం తాలూకు కాంప్లికేషన్స్ గా గుర్తించి వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పోస్ట్ పార్టం కాంప్లికేషన్స్ లో ప్రధానమైనది బ్లీడింగ్ సమస్య. సో డెలివరీ తర్వాత
కాంప్లికేషన్స్ ఏంటి? ఒకటి బ్లీడింగ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అబ్నార్మల్ బ్లీడింగ్ మనం నార్మల్ అనుకుని అజాగ్రత్త చేయడం జరుగుతుంది. సో బ్లీడింగ్ 6 వారాల దాకా నార్మల్గా జరగచ్చు, మామూలు పీరియడ్ లాగే ఉండొచ్చు. ఒక్కొక్క రోజు జస్ట్ డిశ్చార్జ్ ఉంటుంది, ఒకరోజు ఎల్లో కలర్లో ఉంటుంది, ఒకరోజు వైట్ కలర్లో ఉంటుంది, ఒకరోజు బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో లోకియా అంటారు దీన్ని. ఈ లోకియా అనేది ఇలా కలర్లు మారడము, అమౌంట్ మారడము, ఒకరోజు 3 ప్యాడ్లు అవసరం పడవచ్చు, ఒకరోజు 1 ప్యాడే అవసరం పడవచ్చు. ఇంత మటుకు ఇదంతా కూడా నార్మల్లే. డెలివరీ అయిన మొదటి వారంలోపు నెలసరి మాదిరి బ్లీడింగ్ కావడం డెలివరీ తర్వాత సాధారణమే. ఇదే నెమ్మదిగా కొన్ని రోజులకి కొందరిలో, ఇంకొద్ది మందిలో కొన్ని వారాలకి తగ్గుతుంది. మొదట ముదురు ఎరుపులో అయిన బ్లీడింగ్ నెమ్మదిగా లైట్ కలర్ కి మారడంతో పాటు తీవ్రత కూడా తగ్గుతుంది. అలా కాకుండా మొదటి వారం తర్వాత కూడా ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవుతుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఇక ఒక్కోసారి ఫౌల్ స్మెల్డ్ బ్లీడింగ్ అంటే దుర్గంధమైన రక్తస్రావం కావచ్చు. ఇటువంటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయ్యుండొచ్చు, కాబట్టి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎప్పుడైతే గడ్డలుగా బ్లడ్ వస్తుందో, లేకపోతే ఈ బ్లీడింగ్లో బోల్డంత వాసన వస్తుందో, బ్యాడ్ ఆన్ ఫౌల్ స్మెల్, కింద పొట్టలో ఒకటే డిస్కంఫర్ట్, ఫీవరు వస్తుందో, దిస్ ఇస్ ద టైం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి మెంబ్రెయిన్స్, బేబీ చుట్టూతో ఉండే మెంబ్రెయిన్స్ మిగిలిపోతాయి లోపల. ఒక్కొక్కసారి మాయలో ముక్కలు, ప్లజంటల్ బిట్స్ అండ్ పీసెస్ కూడా లోపల మిగిలిపోయి గర్భసంచి ఇట్లా టైట్గా గట్టిపడడాన్ని ప్రివెంట్ చేస్తాయి. ప్రివెంట్ చేసినప్పుడు ఈ యూట్రస్ నుంచి బోల్డ్ అంత బ్లీడింగ్ గడ్డలుగా రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల బాగా గట్టిపడిన యూట్రస్ కూడా మళ్ళీ లూజ్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ జరగచ్చు. దీన్ని సెకండరీ పీపీహెచ్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి బ్లీడింగ్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇలాగ బ్లీడింగ్ మామూలు కంటే కూడా అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ గో అండ్ విజిట్ అ డాక్టర్. డెలివరీ తర్వాత బ్లీడింగ్ లో పెద్ద పెద్ద క్లాట్స్ దాదాపు చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉండేవి కనిపించినా, డెలివరీ అయిన మొదటి కొద్ది రోజులు అస్సలు బ్లీడింగ్ కాకపోయినా, పొత్తికడుపులో వాపుతో లేదా వాపు లేకుండా విపరీతమైన నొప్పి ఉన్నా, జననాంగం మలద్వారం వద్ద ఉండే కండర పెరినియల్ ప్రాంతంలో విపరీతమైన నొప్పి కలిగినా, ఇవి కూడా పోస్టుపోర్టం కాంప్లికేషన్స్ గా పరిగణించి వైద్య సహాయం తీసుకోవాలి. విపరీతమైన వికారం, తల తిరిగినట్టుగా ఉండడం, డెలివరీ అయిన 24 గంటల్లోపు 100 డిగ్రీలకు మించిన జ్వరం, ఇవన్నీ పోస్టుపోర్టం కాంప్లికేషన్స్ అని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి డెలివరీ తర్వాత చాలా హై ఫీవర్స్ వస్తాయి. ఎందుకు ఈ హై ఫీవర్స్ అంటే, ఒకటి డీహైడ్రేషన్, సరిగ్గా వాటర్ ఇవ్వక, మదర్ డెలివరీ ప్రాసెస్ అంతా సరిగ్గా తాగక, పుష్ చేసి స్వెట్ అయ్యి అలసిపోయి ఈ టైం అంతా కూడా సరిగ్గా వాటర్ ఇవ్వకపోతే డీహైడ్రేషన్తో ఫీవర్ వస్తుంది. ఒక్కొక్కసారి పాలు మనకి సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయక, సరిగ్గా ఫీడ్ చేయక మాస్టైటిస్ వచ్చి ఫీవర్ రావచ్చు. ఒక్కొక్కసారి ప్యూపరల్ ఇన్ఫెక్షన్, ప్యూపెరియంలో యూట్రస్ చుట్టూతో ఉన్న పారామెట్రియం అంటారు, దీని అంతట్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ప్యూపరల్ ఇన్ఫెక్షన్ తోటి చాలా హై ఫీవర్ రావచ్చు. సో హై ఫీవర్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇన్ ద ప్యూపరల్ పీరియడ్. ఇలాగ వస్తే కనుక ఇంట్లోనే వెయిట్ చేసి చూడకండి. డెఫినెట్లీ గో టు ద డాక్టర్తో ఎగ్జామిన్ చేయించుకొని, కుట్ల, యూట్రస్ ఎలా ఉంది, బ్రెస్ట్ ఎలాగ ఉన్నాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్తో కూడా పెద్దగా చిల్స్ ఉన్న ఫీవర్ వస్తాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, ఈ టెస్ట్లన్నీ చేసి చూసుకొని దాన్ని పట్టి నెక్స్ట్ దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ మచ్ సేఫర్. ఇంకొన్ని లక్షణాలు డెలివరీ తర్వాత వైద్య సహాయాన్ని డిమాండ్ చేస్తాయి. ఇవి రొమ్ములకి సంబంధించినవి. మొదటిసారి పాలు తయారు కావడంతో రొమ్ముల్లో నొప్పి, గట్టిగా మారడం లాంటి లక్షణాలుంటాయి. బేబీకి ఫీడ్ చేయడం మొదలుపెట్టాక ఇవన్నీ తగ్గుతాయి. కాని అలా తగ్గకపోగా రొమ్ముల్లో నొప్పి ఎక్కువగా ఉన్నా, ఆ ప్రాంతం ఎర్రబడి సలుపుతున్నా అక్కడ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశముంది. ఇక సి సెక్షన్ అయ్యి డెలివరీ చేసిన స్త్రీలలో వేరే తరహా కాంప్లికేషన్స్ రావచ్చు. ఇది కాకుండా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ చాలా తలెత్తుతాయి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బ్రెస్ట్ అండ్ నిప్పుల్స్ కేర్ చెప్తూనే ఉంటాము. నిప్పుల్స్ని సాఫ్ట్గా చేసి షేప్ చేయమని చెప్తాము. కొంతమంది ఇదంతా డెలివరీ తర్వాత కదా, ఇప్పటి నుంచి ఎందుకు దీని మీద అటెన్షన్ అని ఎక్కువ పట్టించుకోరు. సో బ్రెస్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ క్రాక్డ్ అండ్ సోర్ నిప్పుల్స్. సో నిప్పుల్స్ బేబీ పట్టి చీకంగానే అంత సాఫ్ట్గా ఉండకపోవడం మూలాన, డ్రైనెస్ ఉండడం మూలాన క్రాక్ అయిపోతాయి. క్రాక్ అయిన దగ్గర నుంచి ఆ బ్రెస్ట్ ఓపెన్ అవుతుంది. స్కిన్ ఓపెన్ అయినప్పుడు మనకి అందులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ వచ్చి, ఇన్ఫెక్షన్ లోపల దాకా స్ప్రెడ్ అయ్యి మాస్టైటిస్, మొత్తం బ్రెస్ట్ అంతా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు బ్రెస్ట్లో సివియర్ పెయిన్ వచ్చి, రెడ్నెస్ వచ్చి
అంత గట్టిగా రాయిలాగా అయిపోతుంది. ఇలాగ మాస్టైటిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీ దాన్ని బ్రెస్ట్ని పడితేనే అమ్మో దేవుడు కనిపిస్తాడు, అంత పెయిన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాగ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. నిపుల్ షీల్డ్ వాడడం కానీ, బ్రెస్ట్ మాస్టైటిస్ బాగా సివియర్గా ఉంటే యాంటీబయాటిక్స్ వాడడం కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. వీటన్నిటితో పాటు డిప్రెషన్ బాగా ఎక్కువగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా ఇది పుషింగ్ స్టేజ్లో బాగా శ్రమపడినందువల్ల కావచ్చు. 24 గంటల తర్వాత మూత్ర విసర్జన చేయలేకపోతున్నా, చేసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి ఉన్నా, పలుమార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తున్నా ఇవన్నీ కూడా పోస్టుమార్టం సంబంధిత సమస్యలుగా గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. దాదాపు 24 గంటల పాటు లేబర్ నొప్పులు పడి శిశువుని జన్మనివ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రాసెస్లో స్త్రీ శరీరం ఎంతగానో అలసిపోతుంది. ఈ క్రమంలో ఆమె శరీరంలో అనేక మార్పులు జరిగి వాటి ఛాయలు డెలివరీ తర్వాత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎప్పుడు వీటి గురించి కంగారు పడాలి, ఎలాంటి శ్రద్ధ వహిస్తే వీటి నుంచి కోలుకోవచ్చు, మీరే చూడండి. డెలివరీ అయ్యి బిడ్డని ప్రసవించాక లేబర్ నొప్పులు పడిన స్త్రీల రూపు చూస్తే అలసట, నిస్సత్తువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక కొందరు స్త్రీలు దీర్ఘకాలం పాటు లేబర్ని ఎదుర్కొన్నట్టయితే వారు మరింతగా అలసిపోతారు. ముఖ్యంగా పుషింగ్ స్టేజ్లో బయటకొచ్చేందుకు చివరిదాకా వచ్చిన బేబీని పుష్ చేయడం వల్ల ఎక్కువ శ్రమకి లోనవుతారు గర్భిణీలు. జనరల్గా యూట్రస్ కాంట్రాక్షన్ వస్తున్నప్పుడు, అంటే పెయిన్ అనేది వస్తున్నప్పుడే మదరు తన శక్తినంతా కూడదీసుకొని అబ్డామినల్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తూ బేబీని కింద తోయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీన్నే మనం పుష్ అంటూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే యూట్రస్ కాంట్రాక్షన్ పోయి రిలాక్స్ అవుతుందో అప్పుడు తల్లి కూడా రిలాక్స్ అవుతూ డీప్ బ్రీదింగ్ తీసుకోవాలంట. మంచి డీప్ ఇన్హేల్ చేసుకుంటే మంచిగా లంగ్స్ అన్ని ఆక్సిజన్తో నిండుకొని బేబీకి బ్లడ్ ఫ్లో అయ్యి సెకండ్ పుష్ యాడిక్వేట్గా కరెక్ట్ అయిన పద్ధతిలో ఉంటుంది. సో ఇలా కరెక్ట్ అయిన పద్ధతిలో మనం మెటర్నల్ పుష్ ఉంటే బేబీ డెలివరీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కోసారి మెటర్నల్ పుష్ అనేది వాళ్ళకి తెలియక కాంట్రాక్షన్ ఉన్నా లేకపోయినా, పెయిన్ ఉన్నా లేకపోయినా కంటిన్యూస్గా పుష్ ఇస్తే అది ఎండ్ రిజల్ట్ సరిగా ఉండకపోగా ఇంకా కొద్దో గొప్ప హార్మ్ఫుల్ టు ద బేబీ అండ్ టు ద మదర్. ఎప్పుడైతే మదర్ తన నరాలన్నీ చిట్లించేసుకొని పుష్ చేసేస్తూ ఉంటుందో ఇక్కడ బేబీ రాదు, అక్కడ కాంట్రాక్షన్ సరిగ్గా లేదు. అలాంటప్పుడు సివియర్ హెడేక్ రావడము, లేకపోతే చెస్ట్ మజిల్, అబ్డామినల్ మజిల్స్ ఆర్ కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసేసుకొని అక్కడ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయ్యి ఒక్కోసారి స్పాజమ్స్లోకి వెళ్ళిపోయి సోర్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో సరైన తీరులో అనేది పుష్ అనేది ఇవ్వాలి. పుషింగ్ సమయంలో సరైన టెక్నిక్తో పుష్ చేయని కారణంగా డెలివరీ బ్రూయిసెస్ పేరిట కొన్ని గుర్తులు మిగిలిపోతూ ఉంటాయి. డెలివరీ తాలూకు చిహ్నాలన్నమాట. అవి బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఉంటే నీలి, ముదురు ఎరుపు రంగు మచ్చలు ముఖ్యంగా ముఖం, ఛాతీ పైభాగంలో బయటపడవచ్చు. ఇందాక చూసినట్టు అబ్డామిన్ మీద ప్రెషర్ తెచ్చి పుష్ చేయకుండా శరీర పైభాగం మీద బలం పెట్టి పుష్ చేయడం వల్ల ఈ విధంగా కావచ్చు. డెలివరీ అయ్యాక ఇవి కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి. ఈలోగా ఉపశమనం కోసం చల్లటి నీటిలో ముంచిన క్లాత్ని ఆయా భాగాలపై పెట్టడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. ఛాతీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి పుష్ చేయడం వల్ల డెలివరీ తరువాత శ్వాస తీసుకునే క్రమంలో ఛాతీలో బిగపెట్టినట్టుగా ఉండడం కూడా కొందరిలో ఉండొచ్చు. వేడినీటి స్నానం ఇది అధిగమించేందుకు చక్కటి ఉపాయం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు హెల్త్ టిప్ ఏంటో చూసేద్దామా? హెమరాయిడ్స్ అంటే మనం జనరల్గా అందరూ కామన్గా పైల్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అది చాలాసార్లు మనకి ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ దట్ గ్రావిడ్ యూట్రస్ మనం ప్రెగ్నెన్సీలో ఈ డైలేటెడ్ వెజల్స్ ఎట్ ద యానల్ రీజన్ మనం చూస్తూ ఉంటాము. సో ఈ హెమరాయిడ్స్ ఒక్కొక్కసారి డెలివరీ అవుతున్న క్రమంలో కూడా సివియర్ పుషింగ్ ఎఫర్ట్స్ వల్ల కూడా హెమరాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఈ పైల్స్ అనేవి పెయిన్ ఉండదు, బట్ హెమరాయిడ్స్ జనరల్గా కాన్స్టిపేషన్తో అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి సో యానల్ ఫిషెస్ అంటే యానస్ దగ్గర కట్ అవుతుంది. ఎప్పుడైతే హార్డ్ స్టూల్ వస్తుంటుందో అప్పుడు యానల్ రీజన్లో కట్ అయినప్పుడు దాన్ని మనం యానల్ ఫిషర్ అంటాం. ఈ యానల్ ఫిషర్ అనేది పెయిన్ఫుల్ కానీ పర్సే పైల్స్ అనేవి నాట్ పెయిన్ఫుల్. సో ఈ పెయిన్ అనేది ఈ యానల్ ఫిషర్ వల్ల వచ్చే పెయిన్ కూడా ఒకసారి మనం పెరీనియల్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే బేసిక్గా కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి. కాన్స్టిపేషన్ మనం అవాయిడ్ చేయాలంటే మంచి లాట్స్ ఆఫ్ వాటర్ అంటే బాగా నీళ్లు తాగటం, అలాగే హై ఫైబర్
ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తీసుకోవటం, ఇలా చేయటం వల్ల మనకి స్టూల్ కూడా ఎప్పుడైతే స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుందో ఈ యానల్ ఫిషర్ తగ్గిపోయి, అలాగే లోకల్ కొన్ని ఎనస్థెటిక్ క్రీమ్స్ వాడుతూ ఉండటం వల్ల కూడా తగ్గిపోయి దీనివల్ల పెరీనియల్ పెయిన్ కూడా రిలీఫ్ అవుతూ ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. డెలివరీ అయిన తరువాత పలు శారీరక మార్పులు అనేక లక్షణాల రూపంలో ఇబ్బంది పెడితే మానసికంగా కూడా బాలింతలో ఎన్నో మార్పులను చూడవచ్చు. బేబీ పుట్టిన ఆనందం, వారి కేర్లో ఏదీ లోటు చేయడం లేదు కదా అనే ఒక ఆందోళన, ఇలా ఇవన్నీ కూడా నెమ్మదిగా సర్దుకునేవే. కాకపోతే తల్లి ఓపికతో మసులుకోవాలి. ఆమెకి భర్త, కుటుంబ సభ్యుల సహకారం అందించడంలో ఏ లోటు చేయకూడదు. డెలివరీ అయ్యాక బ్లీడింగ్, వివిధ రకాల నొప్పులు ఇవన్నీ కొద్ది రోజుల పాటు ఉన్నా కూడా ఆ తర్వాత సర్దుకోవాలి. ఎప్పుడైతే పరిస్థితిలో మార్పు కనిపించకపోగా లక్షణాలు మరింత తీవ్రమవుతున్నాయో అటువంటప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. డెలివరీ సమయంలో బేబీని పుష్ చేసే క్రమంలో సాధారణంగా అలసిపోయి సత్తువ కోల్పోతారు గర్భిణీలు. సరైన బ్రీథింగ్ టెక్నిక్స్ అనుసరించక అప్పర్ బాడీ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతూ పుష్ చేయడం వల్ల శ్వాసకోశం మీద ఒత్తిడి ఎక్కువై ఛాతీలో నొప్పి అనిపించవచ్చు. కొందరిలో దీని ఫలితం ఛాతీ పైభాగంలో, ముఖం మీద నీలి, ముదురు ఎరుపు రంగు మచ్చలు కనిపించవచ్చు. ఇవి డెలివరీ అయ్యాక వాటంతటవే సర్దుకున్నా కూడా చల్లటి క్లాత్ని ఆయా భాగాల మీద పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పోస్ట్ పార్టం పీరియడ్లో ఎదురయ్యే పలు లక్షణాలు, వాటి గురించి ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి, ఇలా కాన్పు తర్వాత తెలుసుకోవాల్సిన పలు అంశాల గురించి మేమందించిన విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.